Hello and welcome to my channel Trade with Gopi. సో ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం రేపటి గురించి. దట్ ఈస్ థర్స్డే. బిఫోర్ దట్ ఈరోజు ఏం జరిగిందో చూద్దాం మార్కెట్లో. సై నేను చెప్పింది ఇఫ్ యూ గో అబౌట్ 24,200 24,200 యా 24,200 పైన క్లోజింగ్ అయితే మనం 24,300 350 దాకా టార్గెట్ ఉంటుందని చెప్పాం. సో 300 దాకా వెళ్ళింది, 335 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నేను నిన్న ఇంకొకటి కూడా చెప్పాను మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో అనుకుంటాను. ఫ్రైడే వచ్చి స్టార్ట్ ఆఫ్ ది వీక్ ఫస్ట్ డే ఎప్పుడైనా సరే మార్కెట్ టూ సైడ్స్ ట్రేడ్స్ ఇస్తుందని చెప్పాను. సో ఇఫ్ యూ లుక్ పొద్దున మనకు అప్ సైడ్ ట్రేడ్స్, మళ్ళీ సెకండ్ హాఫ్ యూ గట్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఇక్కడ మీరు ఎక్కడ తీసుకోవచ్చు సార్ డౌన్ సైడ్ ట్రేడ్ అంటే ఈ ఎమ్ బ్రేక్ అయినాక తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. దిస్ ఈస్ వాట్ యూ కుడ్ హ్యావ్ ట్రైడ్ ఫర్ ఈ. లేదు అనుకుంటే సింపుల్గా ఈఎంఐస్ పెట్టుకున్నాం అనుకోండి. ఫిఫ్టీన్ మినిట్స్లో చూడండి నేను బ్రేక్ ఏం చెప్పాను, ఇక్కడ తీసుకోమన్నాను కదా. 15 మినిట్స్లో మీకు క్యాండిల్ క్లోజ్ అయింది. 5 మినిట్స్లో చూస్తే రెండు కిందకి వచ్చేసి ఉండొచ్చు. రైట్, ఇక్కడ చెప్పాను మీకు సేమ్ థింగ్. సో మీకు ఎప్పుడైనా సరే డౌట్ అనిపించింది అనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 15 మినిట్స్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ కానివ్వండి ఈఎంఎస్ కింద. బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్పడం అయితే 10-20 కింద క్లోజ్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటే మీకు కన్ఫామ్గా డౌన్ సైడ్ ట్రేడ్ వస్తుంది. కాకపోతే మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు అప్ సైడ్ వెళ్తున్నప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మరి మల్టిపుల్ ఈఎంఐస్ పెట్టుకొని టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ ట్రేడ్ తీసుకోగానే మీ యూ షుడ్ ఫిక్స్ ఏ టార్గెట్, ఏదర్ ఈఎంఐ 100 దగ్గర 200 ఈఎంఐ దగ్గర అని మీరు ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే క్లోజ్ చేసుకుని ఉంటే మీకు మంచి ట్రేడ్. కాకపోతే 3:15 తర్వాత ట్రేడ్ నేను చెప్పడం అయితే 3 o'clock ఎండ్ ఆఫ్ ది 3 o'clockకి యూ షుడ్ ఎండ్ యువర్ ట్రేడ్ ఎండ్ అయిపోవాలండి. 3 o'clock అనుకుంటాం కానీ 2:45 క్లోజ్ చేసుకోవడం మంచిది. ఓకే, సో ఇది ఇవాళ జరిగింది. మనం అనుకున్న టార్గెట్స్ పైకి వస్తాయి అనుకున్నా వచ్చాయి. సో రేపటి టార్గెట్స్ ఏంటి, ఈ లెవెల్స్ అవి ఎలా గీసానో మీకు నా దాంట్లో ఒక వీడియో ఉంది. స్టార్ట్ ఆఫ్ ది డే నేను ఏం మార్క్ చేసుకుంటాను అనేది ఆ వీడియో చూడండి, దాన్ని బట్టి మీకు తెలుస్తుంది నేను ఇలా ఎలా మార్క్ చేసుకుంటాను. ఓకే, సో ఇవాళ చూస్తే మీకు ఇక్కడ 2460 నుంచి ఫుల్ బయింగ్ జోన్ ఉంది, అండ్ 350 దగ్గర 325 నుంచి డౌన్ ట్రెండ్. సో ఇప్పుడు మనం రేపు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, ఫస్ట్ టార్గెట్ ఇది 60. సో 24,140 కింద క్లోజ్ అయితే 2460 దాకా మీకు ఫస్ట్ టార్గెట్. ఓకే, దానికన్నా కిందకి వెళ్తే మీకు దానికన్నా కిందకి వెళ్ళామనుకోండి 25 దాకా ఒక టార్గెట్, దీనికన్నా కిందకి వెళ్తే ఒక టార్గెట్ 24,000 ఒక టార్గెట్. ఈ మూడు టార్గెట్స్ మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు ఫిబొనాచి టూల్ పెట్టుకోండి ఫ్రమ్ డౌన్ టు అప్. సో మీకు ఇక్కడ దీనిపైన సో 24,270 పైన అయితే యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. 24,270 పైన అప్పుడు మీకు ఈరోజు ఫస్ట్ టార్గెట్ 24,330 వరకు ఒక టార్గెట్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంకా టార్గెట్స్ అంటే 330 పైన, ఇదొక టార్గెట్ ఉంది 370, 330 పైన 370, 370 తర్వాత 400 ఉంటుంది. సింపుల్. దీస్ ఆర్ ది అప్ సైడ్ టార్గెట్స్. సో మీకు అప్ సైడ్ కావాలంటే 270 పైన క్లోజింగ్ అయితే లుక్ ఫర్ అప్ సైడ్, ఆర్ ఎల్స్ ఈరోజు లో బ్రేక్ అయిపోతే లుక్ ఫర్ దీస్ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకేనా. సో ఇంకొకటి మనం
ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం వెదర్ వాట్ ఎవర్ వి సెట్ దిస్ మేకింగ్ సెన్స్ ఆర్ నాట్. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి 5th మే రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అప్ సైడ్ ఫస్ట్ 24,300 ఉంది చూడండి. 24,300 ఇస్ 24,300 ఇస్ రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్. సో మనం అదే చెప్పాను కదా, ఫస్ట్ టార్గెట్ మీకు ఇఫ్ యూ గో అబౌట్ 24,260, 24,300 అండ్ 330 విల్ బి యువర్ టార్గెట్స్. 300 బ్రేక్ అయితే మీకు మంచిగా, 300 బ్రేక్ అయితే 350 టు 400 ఈజీ. ఓకే. సో దానికన్నా ముందు ఇంకొక ఫస్ట్ రెసిస్టెన్స్ విల్ బి 24,200. 24,200 క్రాస్ అయితేనే మీకు అప్పుడు 24,240 అని చెప్పాను కదా నేను, 270, 260, 24,260 పైన అంటే 24,200 కూడా మంచి రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ 24,200 రెసిస్టెన్స్ బాగా ఇస్తుంది, అక్కడి నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్. సో అందుకని మీరు 24,260 పైనే చూడండి. ఓకే. డౌన్ సైడ్ చూడాలనుకుంటే డౌన్ సైడ్ కూడా చూడండి. 24,100 ఇస్ యువర్ సపోర్ట్, విచ్ ఈస్ వాట్ 24,100. ఓకే. సో 24,000 నుంచి 24,140 దాటితే మీకు 100 దాకా ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత 24,60 ఈజ్ యువర్ టార్గెట్. 24,100 దగ్గర ఉంది వాల్యూమ్. దాని తర్వాత చూడండి 24,000 దాకా ఉంది. అంటే 24,100 బ్రేక్ అయితే మీకు 24,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. దిస్ ఈస్ హౌ మనం ఈ ట్రేడ్స్ చూస్తున్నాం. ఓకేనా. దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ refer your friends to subscribe please. Okay, bye, see you tomorrow.